ప్రస్తుతం ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ పంటల కొనుగోలులో కూడా ఎప్పుడైతే జిన్నింగ్ మిల్లుల ఇబ్బంది ఉంది, L1 L2 తగ్గిందని చెప్పి మీ కేంద్ర మంత్రితో మాట్లాడా 3 రోజుల ముందు, కార్యదర్శితో మాట్లాడా. నిన్న ఉదయం CCI వాళ్ళని పిలిపించి జిన్నింగ్ మిల్లు వాళ్ళని పిలిపించి రిజాల్వ్ చేసి వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు కొనుగోలు చేయండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పత్తిని కొనుగోలు చేపిస్తున్నాం. రేపు కళ్ళ ముందు రైతులు ఇన్ని అష్టకష్టాలు పడతా ఉంటే సోయి లేకుండా వర్షాలకి ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని మీరు ఇంకా అధోగతి పాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదే మేము చెప్పాం. మీ అనాలోచిత చర్యలు L1 L2 విధానంలో కావచ్చు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు గమనంలో లేకుండా తేమను ఎగ్జామ్ చేయమంటే చేయకపోవటం, ఆఖరికి ఈల్డింగ్లో కూడా ప్రధానమంత్రి ఏమో ఎంత పడితే అంత కొనమంటాడు, మీరేమో మేము 7 క్వింటాలే కొంటామని నిబంధన పెడతారు. ఒక రైతుకి 10 అవ్వచ్చు, ఒక రైతుకి 12 అవ్వచ్చు, ఒక రైతుకి 7 కావచ్చు. యావరేజ్ ఒక తీరుగుంటుంది. అది అర్థం కాకుండా అది కూడా ఎప్పుడు నెల రోజులు కొనుగోలు అయిన తర్వాత మీరు ఆ నిబంధన పెట్టారు. మేమేమన్నాం, మీ అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని నిర్ణయాలు, వ్యవసాయ పట్ల మక్కువ లేనటువంటి ప్రభుత్వం, మర్యాద లేనటువంటి ప్రభుత్వం, రైతు కష్టాలు అర్థం చేసుకోలేని ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటే మా రైతాంగానికి తెలుసు మేము పడే కష్టం, మేము పడే శ్రమ. భారతదేశంలో అత్యధికంగా వరి పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సుమారు ప్రతి సంవత్సరం కూడా 80 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసి రైతుకి MSP ఇచ్చి బోనస్ కూడా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీ వాటా మీరు కొనుగోలు చేయలేరు. మాకు ప్రతి సంవత్సరం 1,53,000 మెట్రిక్ టన్నులు పండుతుంది. హైయెస్ట్ ఆఫ్ ది ఇండియా. పామాయిల్కి భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు. దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేశారు. లేకపోతే మా రైతుకి ఈరోజు 25,000 వచ్చేది టన్నుకి. అది 10 సార్లు విజ్ఞప్తి చేశాం. మీరు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించటం, బయట దేశాలకి లాలూచి పట్టడం. నిన్న కాక మొన్న